చిత్ర పరిశ్రమలో కాపీ కొట్టి సినిమాలు తీసే సీనిక కనుమరుగైనట్టే. నేటి సోషల్ మీడియా డిజిటల్ యుగంలో ఇది చాలా రిస్క్. మునుపటిలా ఏదైనా హాలీవుడ్ సినిమా లేదా కొరియన్ సినిమా నుంచి కథను లిఫ్ట్ చేయడం లేదా సీన్లు ఎత్తివేయడం అనేది ఇక కుదరదు. ఎందుకంటే గ్లోబల్ ప్రపంచం ఇప్పుడు చాలా చిన్నదిగా మారిందని తెలిసిందే. కేవలం స్మార్ట్ ఫోన్లో గూగుల్ సెర్చ్ చేస్తే చాలు కాపీ సీన్లు ఏవి, ఏ సినిమాకి ఏది కాపీ అన్నది సులువుగా తెలిసిపోతుంది. అలా ఏ మూవీస్ కాపీ అయ్యాయో, ఎలాంటి సమస్య ఎదుర్కొన్నారో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. గతంలో కొన్ని సినిమాలను కాపీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అలా ఆ ప్రాబ్లంను ఫేస్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో అజ్ఞాతవాసి చిత్రం లార్గో వించ్కి కాపీ అని ఆరోపణలున్నాయి. ఆ సినిమా చట్టపరమైన సమస్యలను కూడా ఎదుర్కొందట. లార్గో వించ్ హక్కులు టీ సిరీస్ వద్ద ఉన్నాయని అప్పటి సమాచారం. దీంతో అజ్ఞాతవాసి నిర్మాతలు టీ సిరీస్ని సంప్రదించి సమస్యను పరిష్కరించుకున్నారని తెలిసింది. కానీ దాని ఒరిజినల్ క్రియేటర్ అయిన ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ జెరోమ్ సల్లే పరిహారం డిమాండ్ చేశాడని తెలుస్తోంది. అయితే మేకర్స్ అతడితోనూ కూడా ఒప్పందం కుదుర్చుకున్నారని కథనాలు వచ్చాయి. ఇకపోతే కాపీ క్యాట్ ఆరోపణల కారణంగా త్రివిక్రమ్, అతడి టీం ప్రతిష్ట మసకబారింది. పైగా అజ్ఞాతవాసి డిజాస్టర్ అయి అందరికీ నష్టాలను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇంతకు ముందు తాప్సీ, అమితాబ్ బచ్చన్ నటించిన బద్లా చిత్రం కూడా కాపీ రైట్స్ ఉల్లంఘనల ఆరోపణలు చెవిచూసింది. స్పానిష్ చిత్రం ఇన్విజిబుల్ గెస్ట్కి కాపీ అని రూమర్స్ రావడంతో దానిని చట్టపరంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు తలా అజిత్ నటించిన తమిళ చిత్రం విదాముయార్చి, హాలీవుడ్ చిత్రం బ్రేక్ డౌన్కి అనధికారిక రీమేక్ అని సమాచారం. ఒరిజినల్ నిర్మాత పారామౌంట్ పిక్చర్స్ లైకా ప్రొడక్షన్స్ పై 150 కోట్లకు దావా వేసిందట. నిర్మాతలు 11 కోట్లకు సెటిల్ చేసుకున్నారని కథనాలు వచ్చాయి. దురదృష్టవశాత్తు విదాముయాచి డిజాస్టర్గా మారింది. అదేవిధంగా రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకుల సినిమాలపై గతంలో విమర్శలు వచ్చాయి. ఫలానా సీన్ నుంచి కాపీ చేశారని, పోస్టర్ కాపీ అని చాలా పుకార్లు నెట్టింట షికారు చేశాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిబేట్లు పెట్టి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారు కొందరు. ఈ అధునాతన డిజిటల్ యుగంలో ఇకపై కాపీ కొట్టి రీమేక్లు చేయలేరని స్పష్టంగా అర్థమవుతోంది. ఉచితంగా ఏది కొట్టేయలేరు. ఒకప్పటితో పోలిస్తే మారిన సీన్ ఇది. ఇకపై పుష్ప తరహాలో ఒరిజినల్ కంటెంట్ని క్రియేట్ చేసే వాళ్ళకే మార్కెట్లో చెల్లుబాటు అవుతుంది. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.